మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టార్గెట్గా చంద్రబాబు అండుకో ఎన్ని కుట్ర రాజకీయాలు చేసినా చివరకు న్యాయం గెలిచింది. వంశీకి ఇళ్ల పట్టాల కేసులో బెయిల్ దక్కింది. 4 నెలలకు పైగా జైల్లోనే మగ్గిపోతున్న వంశీ ఎట్టకేలకు జైలు నుంచి విడుదల కానున్నారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఎట్టకేలకు ఊరట దక్కింది. నకిలీ ఇళ్ల పట్టాల పేరుతో కూటమి సర్కార్ పెట్టిన అక్రమ కేసులో వంశీకి నూజివీడు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయనపై నమోదైన అన్ని కేసుల్లో బెయిల్ వచ్చినట్లయింది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వంశీని తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ఒకదాని వెంట మరొక అక్రమ కేసు నమోదు చేస్తూ జైలుకు పరిమితం చేయాలని కుట్రలు పన్నింది. ఓ కేసులో బెయిల్ వస్తుందని తెలియగానే మరో కేసు పెట్టి అరెస్టు చూపించి ఆయన్ను 140 రోజులు జైల్లో ఉంచింది కూటమి సర్కార్. ఎన్నికల ఫలితాలు విడుదలైన 3 రోజులకే వంశీ ఇంటిపై దాడి జరిగింది. కత్తులు, రాళ్లతో విధ్వంసం సృష్టించారు. ఆపై తప్పుడు కేసులను తెరపైకి తెచ్చారు. 2023లో గన్నవరం టీడీపీ, వైఎస్ఆర్సీపీ శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణలో ఇరు పార్టీలకు చెందిన వారిపై కేసులు పెట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసును రీఓపెన్ చేసి వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని టార్గెట్ చేశారు. ఈ ఘటనతో అసలు సంబంధం లేకపోయినా వల్లభనేని వంశీని A71గా చేర్చారు. ఈ కేసు పైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలోనే ప్రధాన ఫిర్యాదుదారుడైన సత్యవర్ధన్ తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నాడు. ఎలాగైనా వంశీని కేసులో ఇరికించాలనే ఆలోచనతో సత్యవర్ధన్ను వంశీ, అతని అనుచరులు కిడ్నాప్ చేశారంటూ మరో డ్రామాకు తెరతీసింది కూటమి సర్కార్. టీడీపీ డైరెక్షన్లో సత్యవర్ధన్ సోదరుడు ఫిర్యాదు చేయడంతో పడమట పోలీసులు వంశీ, అతని అనుచరులపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు. బెజవాడ పోలీసులు హైదరాబాద్ వెళ్లి మరీ వంశీని 2025 ఫిబ్రవరి 13న అరెస్టు చేశారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో రిమాండ్ ముగిసే సమయానికి ఆత్కూరు పోలీస్ స్టేషన్లో వంశీపై మరో అక్రమ కేసు నమోదైంది. తన భూమిని కాజేశారంటూ ఉంగుటూరు మండలం తేలప్రోలుకు చెందిన శ్రీధర్ రెడ్డి, వంశీ, అతని అనుచరులపై ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే మరో 2 కేసుల్లో ఒకేసారి గన్నవరం పోలీసులు పిటి వారెంట్లు దాఖలు చేశారు. గన్నవరంలో విలువైన స్థలం కబ్జా చేశారంటూ సుంకర సీతా మహాలక్ష్మి అనే మహిళ ఫిర్యాదు చేసింది. వంశీతో పాటు మరో 15 మందిపై కేసు నమోదు చేశారు. గన్నవరంలో చిన్న రైతుల భూములు లాక్కొని అక్రమ మైనింగ్ చేశారంటూ వంశీతో పాటు మరికొందరిపై మర్లపాలెంకు చెందిన జాస్తి మురళీకృష్ణ ఫిర్యాదుతో మరో కేసు పెట్టారు. బాపులపాడు మండలం మల్లవల్లిలో భూములు ఇచ్చిన రైతులకు పరిహారం చెల్లింపులో అక్రమాలు జరిగాయంటూ వీరవల్లి PS లో మరో కేసు నమోదైంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీకి బెయిలు మంజూరైంది. బయటకు వస్తారు అనుకున్న తరుణంలో మరో 2 కేసులు వంశీపై నమోదు చేశారు. బాపులపాడు మండలం పెరికీడు, కొయ్యూరు గ్రామాల్లో నకిలీ ఇళ్ల స్థల పట్టాలు ఇచ్చారని హనుమాన్ జంక్షన్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో నూజివీడు కోర్టు వంశీకి 14 రోజుల రిమాండ్ విధించింది. నూజివీడు కోర్టులో బెయిల్ వచ్చిన గ్రావెల్ తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ వంశీపై మైనింగ్ ఏడీ శ్రీనివాస్ కుమార్ గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక్కో కేసులో బెయిల్ మంజూరు అవుతున్నప్పటికీ కూటమి సర్కారు కుట్రపూరితంగా కేసులు నమోదు చేస్తూ ఇబ్బంది పెడుతూనే వచ్చింది. ప్రస్తుతం వంశీ తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. పలుమార్లు ఆయన్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. 140 రోజులుగా జైల్లోనే మగ్గిపోతున్న సమయంలో నకిలీ ఇళ్ల పట్టాల కేసులో నూజివీడు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో వంశీకి భారీ ఊరట లభించింది. అన్ని కేసుల్లోనూ బెయిల్ దక్కడంతో వంశీ జైలు నుంచి బయటకు రానున్నారు.